పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే మరి ఆయన కూడా కొంచెం ఏంటి ఆయన కూడా కొంచెం కష్టపడుతున్నాడు అండి. ఆయన మన ఏదైనా పాపం ఆయన కూడా తల్లి పిల్లలు భార్యని వదిలేసి కూడా ఆయన కూడా ఏదో నడి రోడ్డు మీద పడుకోవడం అవన్నీ ఒకప్పుడు అలా చేసేటంటే ఆయన సినిమాలోకి వెళ్తే కోట్లు వస్తాయి. అంటే పవన్ కళ్యాణ్ పెట్టారు కదా ప్రభుత్వం, మరి ఆ కోట్లు వచ్చేస్తాయి. ఆయన శుభ్రంగా ఒక యాక్షన్ చేస్తే జనాభా పొల్లు ఒక కోట్లు సంపాదించుకుని మూలేసుకోవచ్చు. ఆయన ఆస్తులు అమ్ముకొని పార్టీకి త్యాగం చేశాడు, అన్నీ అమ్ముకున్నాడు. సపోజ్ అన్నీ అమ్ముకున్నాడు. ఆఖరి చిరంజీవి కూడా కొన్ని కోట్లు ఇచ్చాడు, అది కూడా ప్రజలకి పెట్టాడు. ఆయన ఏం తినలేదు. తినేవాడే శుభ్రంగా అయితే శుభ్రంగా వాళ్ళగా కోట్లు సంపాదించాడు. అడ్డంగోలగా ఏ మంత్రి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, ఎలంబలందరూ సంపాదించలేదా, కొడాలని సంపాదించలేదా, క్లబ్బులు పెట్టాడు. క్లబ్బులు పెట్టాడు, అవి పెట్టాడు, కొన్ని కోట్లు సంపాదించాడు కొడాలని. చెప్పండి, ఎవరు ప్రజలకు పెట్టాము అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. పర్వాలేదండి, ఆయన కష్టపడుతున్నాడు అండి. అది మాకు ఏనాడు లేదు. సినిమాలు అంటే ఏదో అభిమానం వాళ్ళు రెండు సినిమాలు అంతే వెళ్ళిపోతున్నాడు. ఆయన పాఠశాల గీడశాలకు వెళ్ళి పిల్లలు చదువుతున్నారు లేదా, అందుతున్నారు లేదా, అవి తిరుగుతున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి నిన్న మనం చూస్తే తెలంగాణ ఎమ్మెల్యే మంత్రి గారు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటారు, మీరు చూసే ఉంటారు. క్షమాపణ చెప్పాలంటే కొన్ని అవతారాలు ఉంటాయి కదండి. అంటే క్షమాపణ చెప్తాడు అనుకుంటారా పవన్ కళ్యాణ్? ఏం చెప్తాం, దాన్ని సరి చేస్తారేమో. హైదరాబాద్ లో కాలు పెట్టిస్తారంట పవన్ కళ్యాణ్, లేదంటే ఫ్లైట్ కూడా తెచ్చకుండా పబ్లిక్ చేస్తారంటారు. ఎట్లా లేదంటే ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, దాన్ని ఏదో సరి చేయడం గిరి చేయడం. అంటే పవన్ ఆపే అంత ఇది ఉందంటారా వాళ్ళకి? లేదనుకుంటే ఇప్పుడు ఏదైనా ఆయన కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను చంద్రబాబు పుణ్యం అంటే నేను ఈ పరిస్థితికి రాగలని కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే నన్ను ఎక్కడో ఈ పాటికి ఎడారిలో వెళ్ళిపోయి లేకపోతే కొట్టుకెళ్ళిపోయి నా ఆస్తులన్నీ అన్నీ పోయి ఈ పార్టీని నమ్మి చేసి నా సిద్ధాంతాలను చేశాను. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ఒకే ఒక్క మాట. పర్లేదండి, ఆ వయసులో ఆయన కూడా పిల్లలను ఏదో ఆయన సినిమా ఫీలింగ్లుగా అన్నీ వదులుకొని రాజకీయంగా ఆయన ఏంటంటే ప్రతి అడవి మన్యంలో కూడా వాళ్ళు మనుషులుగా బతకాలి, వాళ్ళకి భూములు రావాలి, చేయాలి అని పట్టుదల తిరుగుతున్నాడు.